ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరి క్షేమం నిమిత్తమై ప్రతిదినం ప్రార్థిస్తుంటున్నాను. ఈ దినం వాక్యం నుంచి గమనించినట్టయితే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి మాట మనం గమనిస్తున్నప్పుడు ఆయన మనము ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించను వాక్యం అంటుంది. ఆయన చిత్తానుసారంగా చేసేటువంటి ప్రార్థనలకు జవాబు దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యం చెప్తున్నటువంటి మాట ఇది. మరి ఆయన చిత్తాన్ని ఎలా తెలుసుకోవడం అంటే ఆయన చిత్తమంతా కూడా వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఆయన హృదయం అంతా కూడా వాక్యంలో కుమ్మరించబడింది. మనను గూర్చినటువంటి తలంపులన్నీ కూడా ఆయన తన వాక్యంలో రాసి పెట్టాడు. బైబిల్లోంచి ఆయన చిత్తాన్ని 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి విడిపించబడడం ఆయన చిత్తం. అందుకే ఆయన మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత యూదులు చెరలోంచి విడిపించబడడం దేవుని చిత్తం. కాబట్టి వాటిని వాక్యంలో చాలా స్పష్టంగా పెట్టాడు. దాని కొరకు దానియేలు ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు అయితే వాక్యాన్ని స్పష్టంగా చదువు, తద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం.